ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం సనాతన పరిమళాలు వెదజల్లే హిందూ ఉత్సవం భారతీయ ఆధ్యాత్మికతకు ఆత్మకు ప్రతిరూపం మహాకుంభమేళ ఆధ్యాత్మిక సంగమానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహాకుంభమేళ జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్కర క్రతువు ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకొక్కసారి వచ్చే మహాజనజాతర మహోత్సవానికి యూపీ ప్రభుత్వం కని విని ఎరుగని ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పట్టణంలో ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ప్రతి కూడల్లో గజ్జలు, డమరుకం వంటి చిహ్నాలను కనిపిస్తూ ఉన్నాయి. గోడలకు పెయింటింగ్లు, స్తంభాలకు త్రినేత్రం సొబగులు ఆకట్టుకుంటున్నాయి. నెలన్నర పాటు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు, యాత్రికులు వస్తారని అంచనా వేసిన యూపీ సర్కార్ అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమగ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. 2750 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అత్యంత కీలక సమస్యాత్మక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కెమెరాలను బిగించింది. భక్తులకు సమాచారాన్ని అందించడానికి 80 విఎండి టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. 9020 నెంబర్ పేరిట హెల్ప్ లైన్తో పాటు 50 మందితో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వేలాది సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లు, ఏఐ సాయంతో కెమెరాలను వినియోగిస్తోంది. నీటిలో కూడా నిఘా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంచింది. సైబర్ మోసాలకు తావు లేకుండా 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు రంగంలోకి దించింది. కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుణ్ణి దర్శించుకుంటారు. మర్రి చెట్టును దర్శించుకోవడాన్ని మహాకుంభమేళాలో భాగంగా భావిస్తారు. ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. దీపంతో పాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిటేషన్కు ప్రాధాన్యమిస్తారు. తొలుత నాగసాధువులు వచ్చి పుణ్యస్నానాలు చేయడాన్ని